నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు ఈయనకి ఏమి అనుభవం ఉందని పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటున్నాడో, అసలు పంచాయతీరాజ్ శాఖ అంటే ఏమో తెలిసిన ఈయనకి ఎందుకు పంచాయతీరాజ్ శాఖ, ఏదో సినిమాటోగ్రఫీ మంత్రినో ఏదైనా ఈజీగా ఉండేటువంటి మంత్రిత్వ శాఖ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఈ తల పండినటువంటి రాజకీయ మేధావులైతే హేళనగా మాట్లాడారు. కానీ వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు గవర్నెన్స్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు పనితీరు పంచాయతీరాజ్ శాఖగా మంత్రిగా ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రోడ్లు వేసాడు, అభివృద్ధి చేశాడు, అవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే నేను చాలా వీడియోల్లో ప్రస్తావించాను, దాదాపు ఒక డజన్ వీడియోలు చేశాను మన ఛానల్లోనే. దాని గురించి కాదు ఇప్పుడు చర్చ. పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఆ చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో, గత 48 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసి గాంధీజీ కళలో కన్నటువంటి గ్రామ స్వరాజ్యం దిశగా పరుగులు పెట్టేటట్లు చేస్తున్నాడు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఆయన ఏం చేస్తున్నాడంటే పంచాయతీల ప్రక్షాళన 4 గ్రేడ్లుగా 13,351 గ్రామ పంచాయతీలను విభజించారు. అధిక జనాభా ఉన్నటువంటి ఈ 13,351 గ్రామ పంచాయతీల్లో అధికంగా జనాభా ఉన్నటువంటి 359 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిని రూర్బన్ పంచాయతీలుగా వాళ్ళు అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కూటమి సర్కారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో ప్రక్షాళన వేగం పుంజుకుంది. ఉద్యోగుల పదోన్నతుల సమస్య పరిష్కారానికి ఆ శాఖ చేసిన మొదటి ప్రతిపాదన ఈ ఏడాది ఏప్రిల్లో రాజముద్ర పడగా, అంటే ఈ ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించి అది పేరుకుపోయినటువంటి సమస్య ఏదైతే ఉందో, అంటే ఏదంటే ఎవరైనా ఎంప్లాయ్ మీద, పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి ఎంప్లాయ్ మీద ఏదైనా కంప్లైంట్ వస్తే దాన్ని లోక్ అదాలత్లో తీర్చేలేదు, పట్టేలేదు, ఆ కేసు అట్లే పెండింగ్ ఉంటుంది. కేసు పెండింగ్ ఉంటే ప్రమోషన్ ఏదైతే ఉందో అది చాలా కష్టతరంగా మారడంతో ఎంప్లాయీస్ ప్రమోషన్లే లేకుండా బిక్కుమంటూ ఏ విధంగా అయితే ఉద్యోగంలో చేరారో, ఏ స్టేజ్లో అయితే వాళ్ళు, ఏ పదవిలో అయితే వాళ్ళు చేరారో అదే పదవిలో వాళ్ళు రిటైర్ కూడా అవడం జరిగేది. దాన్ని సాల్వ్ చేస్తూ ఆయన ఎక్కడికక్కడ జిల్లాల వ్యాప్తంగా ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దానికి రాజముద్ర కూడా వేపించి ఇప్పుడు పంచాయతీరాజ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ₹1 కూడా లంచం తీసుకోకుండా పదోన్నతులు అయితే ఇప్పించడం అయితే జరిగింది. అది మొదటి సంస్కరణ. తాజాగా రెండో విడత సంస్కరణకు శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గతంలో పంచాయతీలను 7,244 క్లస్టర్లుగా గుర్తించారు. ఇక నుంచి ప్రతి పంచాయతీ ఒక స్వతంత్ర పంచాయతీగా కొనసాగనుంది. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీరాజ్ శాఖే నిర్వీర్యమైపోయింది. సర్పంచ్ అంటే ఒక ఉత్సవ విగ్రహంగా తయారయ్యాడే కానీ ఆ పంచాయతీకి సంబంధించి నిధులే లేకపోతే ఇంకా సర్పంచ్ ఎందుకు? కాబట్టి ఉత్తిగా ఎలక్షన్లలో ఖర్చు పెట్టి గెలవడమే కానీ జనాలకు ఏదైనా చేస్తామనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పంచాయతీ నిధులు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలోనే కాజేసి ఏదో ఒక బటన్ కింద పెట్టి నొక్కేస్తా ఉన్నాడే కానీ పంచాయతీలకు డబ్బులు ఇచ్చినటువంటి చరిత్రే లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఏ పర్పస్కి అయితే వాళ్ళు నిధులు కేటాయిస్తా ఉన్నారో దానికే కేటాయించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే పంచాయతీల పునర్విభజన కోసం నియమించిన కమిటీ 13,351 పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించింది. రూర్బన్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలుగా గుర్తించారు. అధిక జనాభా ఆదాయం కలిగిన 359 గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించి వాటికి అధికారులుగా గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి నియమిస్తారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులు అంటే పీడీఓగా పిలవనున్నారు. రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ అధికారులను నియమిస్తారు. 359 పంచాయతీల్లో ఉన్న 1097 మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్లలో సీనియారిటీని బట్టి 359 మందికి పదోన్నతులు కల్పిస్తారు. వారిని రూర్బన్ పంచాయతీల్లోని సీనియర్ అసిస్టెంట్లుగా నియమించి పాలనను మరింత మెరుగుపరచనున్నారు. పంచాయతీల విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈయన మాటలు చెప్పడం కాదు, దాన్ని కేబినెట్ దగ్గర ఆమోదపరిచి సో ఈ విధంగా అయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 రూర్బన్ పంచాయతీలుగానైతే దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. మున్సిపాలిటీల తరహాలో విభాగాలు పంచాయతీరాజ్ ప్రక్షాళనలో భాగంగా మంత్రి మండలి ఆమోదించిన మేరకు మున్సిపాలిటీ తరహాలో గ్రామ
పంచాయతీల్లోనూ పలు విభాగాలు ఏర్పాటు చేస్తారు. మున్సిపాలిటీల్లో ఆయా విభాగాల ద్వారా సేవలు అందించినట్లే గ్రామ పంచాయతీల్లోనూ పలు విభాగాల ద్వారా విస్తృతమైన సేవలు అందుబాటులోకి తెస్తారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక విభాగము, వీధి లైట్ల విభాగము, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలుగా విభజించనున్నారు. ఈ విభాగాల ద్వారా సేవలు అందించేందుకు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకోవచ్చు. సో సిబ్బంది కొరత ఉంటే వాళ్ళను కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ సిబ్బందిలను కూడా నియమించుకోవచ్చని కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వారికి గ్రామ పంచాయతీల సాధన నిధుల నుంచి జీతాలు చెల్లిస్తారు. అదనంగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లను ఇక గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ప్లానింగ్ అసిస్టెంట్లుగా గుర్తించి వారి సేవలను వినియోగించుకుంటారు. వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో భవనాలు లేఅవుట్ రూల్స్ అమలు చేస్తారు. మినిస్టీరియల్, ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి సమానంగా పదోన్నతుల ఛానల్ను కూడా రూపొందించనున్నారు. పంచాయతీరాజ్ ప్రత్యేకమైన ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి అదనంగా ఉన్న డిజిటల్ అసిస్టెంట్లు, ఇతర అర్హత కలిగిన సిబ్బందిని ఉపయోగించి గ్రామ పంచాయతీల్లో డిజిటల్ విభాగాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు. సో మొత్తానికి పంచాయతీ ప్రక్షాళన అయితే చేయడం జరిగింది. ఇది పంచాయతీరాజ్ అంటేనే ఒక చిక్కుముడి ఉన్నటువంటి ఒక శాఖ. అలాంటి శాఖను చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు సో ఆయన స్టైల్లో పీకే మార్క్ గవర్నెన్స్ లాగా పంచాయతీలను అయితే ప్రక్షాళన చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పంచాయతీ ఉద్యోగులకు పదోన్నతుల ఛానల్. ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఛానల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు పునర్నిర్మాణం, పునర్వర్గీకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పంచాయతీ ఉద్యోగులకు చాలా ఏళ్లుగా పదోన్నతులకు ఛానల్ లేదు. ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవడంతో 48 ఏళ్ల తరువాత జరుగుతున్న అతిపెద్ద సంస్కరణ. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయినాక ఏమి చేశాడని చెప్పి అడుగుతా ఉన్నటువంటి ఆర్కే రోజా కావచ్చు, ఆమె ఇంకెవరో బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసి ఆమె ఒక ఆమె ఉంది కదా, ఆమెకు 48 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేసి పదోన్నతులు కల్పిస్తున్నారని కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేయడం జరుగుతోంది. ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవడం 48 ఏళ్ల తరువాత జరుగుతున్న అతిపెద్ద సంస్కరణ. 7244 గ్రామ పంచాయతీ క్లస్టర్లను రద్దు చేసి మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా పరిగణిస్తారు. జనాభా ఆదాయం ఆధారంగా వీటిని 4 గ్రేడ్లుగా విభజించడం జరిగింది. సో సినిమా వాడు ఏం చేస్తాడంటే సినిమా వాడా లేదా ఇతర రంగం నుంచి వచ్చిన వాడా కాదు, పని చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి, సంకల్పం ఉండాలి, జనాలకు ఏదైనా సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే ఇలాంటి అద్భుతాలు చేయవచ్చు. 48 ఏళ్ల తర్వాత పంచాయతీరాజ్నైతే తన స్టైల్లో ప్రక్షాళన చేస్తున్నాడు. సో సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవుడు, ట్రెండ్ సెట్ చేస్తాడు అని చెప్పి రుజువు చేస్తున్నాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.